అచ్యుతాపురం ఫార్మా కంపెనీ దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొసల కన్నీరు కారుస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. గతంలో ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ పరామర్శకు వచ్చిందే లేదని, అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన 24 గంటల్లో చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. అంతేకాకుండా 24 గంటల్లో ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెక్కులు అందజేశామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఉదయమే చెప్పాను, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చొని కంపెనీ ఓనర్స్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి కాంపన్సేషన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది అక్కడితో. అయిపోతే ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయినాడు. మరి తర్వాత జరిగిన సంఘటనలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాలేదు? సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 119 మంది సంఘటనలు 120 మంది చనిపోయారు. మరి 120 మంది చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోలేదే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. ఘటన జరిగింది, నెక్స్ట్ డేనే చంద్రబాబు నైట్ ఘటన జరిగింది, 2 గంటలకి ఘటన జరిగింది. 24 గంటలు తిరగక ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ క్షతగాతులు వాళ్ళు పరామర్శించడమే కాకుండా ఎక్కడ ప్రాబ్లం జరిగిందో ఆ సైట్కి వచ్చి చూసి అదంతా వెరిఫై చేసి మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, పార్షియల్ ఇంజూర్డ్ అయితే 25 lakhs అనౌన్స్ చేసి ఆ అనౌన్స్ చేసిన డబ్బు కూడా వితిన్ 24 hours ఇవ్వాలి అని చెప్పి ఈరోజు చెప్పి వెళ్ళారు. ఏ కంపెనీ అండి వితిన్ 24 hours ₹1 కోటి చెక్ ఇచ్చింది? నేను ఇప్పటి వరకు చూసినా ఉన్నాను. ఏ కంపెనీ ఈ రోజు వరకు ఎవరు ఏ ఎక్స్గ్రేషియా మనం ఇవ్వగలిగాం? ₹1 కోటి ఎక్స్గ్రేషియా. మొన్న జరిగిన సంఘటన జరిగి నిన్న సాయంత్రానికి సీఎం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరైతే చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మనం డబ్బులు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న అనౌన్స్ చేశారు, 24 hours అవ్వకముందు ఈరోజు మధ్యాహ్నం చేసే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹25 lakhs చెక్స్ కూడా అందజేస్తాం. ఇప్పుడు వచ్చి ఏదో బురద జల్లేయాలి, వెళ్ళిపోవాలి, దీని మీద స్పందించలేదని చెప్పడం కాదు. మీరు ప్రెస్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వైజాగ్ ప్రెస్ ఉంది, అనకాపల్లి ప్రెస్ ఉంది. ఎసెన్షియా కంపెనీలోని ఎప్పుడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన 1 అవర్లో కలెక్టరు, ఎస్పీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ కూర్చుంది. ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వెళ్ళి సాయంత్రం 6 గంటకల్లా మంటలన్నింటినీ అదుపు చేయడమే కాకుండా ఎవరైతే చనిపోయి ఉన్నారో శిథిలాల కిందన చిక్కుపోయిన మృతదేహాలని కూడా వెలికి తీసింది. సాయంత్రం 6-7 అయ్యేసరికి క్లోజ్. కాకపోతే విషయం ఏంటంటే మేము అక్కడ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు రాలేదని చెప్పాం. నేను మార్నింగ్ నాకు 2 o'clock వరకు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ మీటింగ్ అయింది. మీటింగ్ అయిన వెంటనే విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని బయలుదేరి అర్ధరాత్రి మీద నేను ఇక్కడికి వచ్చి బై రోడ్ వచ్చి కూర్చున్నాను. ఆ రోజు నైట్ అంతా నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ నిన్న నైట్ వరకు కూడా నేను పరవాడ ప్లాంట్ దగ్గర ఆ ప్లాంట్ దగ్గరే ఉన్నాను, ఎసెన్షియా ప్లాంట్ దగ్గరే ఉన్నాను. అంటే విషయం ఏంటంటే ఏదో వచ్చాము, బురద జల్లేసాము, పోయాము అన్న పరిస్థితిలో తప్పించి ఇతను మాట్లాడడానికి జరిగే సిచ్యువేషన్కి అక్కడ పొంతన కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి అంత భూతత్వంలో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే.